మరి తెలంగాణ గురించి మాకు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. మీరు అసలు తెలంగాణలో ఏ ప్రాంతానికి చెందినవారు? చిన్నప్పటి నుంచి తెలంగాణ సంస్కృతితో మీకున్న అనుబంధం ఎలాంటిది? మీరు పెరిగిన ఆ గ్రామం ఏంటి? అక్కడ విశేషాలు ఏంటో ఫస్ట్ మాకు చెప్పండి. నేను అంటే వరంగల్ జిల్లా షాయంపేట ఒక మండల కేంద్రం, అంతకుముందు ఊరు. అక్కడి నుంచే మాది నా ప్రస్థానం మొదలైంది అక్కడి నుంచే. నా ఎస్ఎస్సి వరకు అక్కడ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ లాల్ బహదూర్ కాలేజ్, డిగ్రీ కూడా లాల్ బహదూర్ కాలేజ్ వరంగల్లోనే. ఆ తర్వాత బిఎడ్ అక్కడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరంగల్. తర్వాత ఎంఎడ్ కాకతీయ యూనివర్సిటీలో అయిపోయింది. తర్వాత ఎంఏ సైకాలజీ ఉస్మాన్ యూనివర్సిటీ. తర్వాత పిహెచ్డి తెలుగు యూనివర్సిటీలో అయిపోయింది. సో ఇది ఇక ఈ ఎప్పుడైతే ఈ అకాడమిక్ ఓరియంటేషన్లో ఉందో అట్లనే ప్రస్థానం కూడా, జీవన ప్రస్థానం కూడా అలాగే మొదలైంది. దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం, సివిల్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్. సో వీటన్నిటి వల్ల ఇక గ్రూప్స్ రాసేసి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కావడం ఇదంతా జరిగింది. సో అయితే దీంట్లో ఈ మొత్తం ప్రస్థానంలో కూడా అంటే ప్రతిదీ మనకి ఇక్కడ లైఫ్ అండ్ స్పేస్ అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఎట్లా అంటే ఒక జీవితం, దాని చుట్టూ ఉండే స్పేస్ అంటే ఎన్వైరన్మెంట్. ఆ ఎన్వైరన్మెంట్ ఖచ్చితంగా ఒక మనిషి జీవితాన్ని చాలా తీవ్రమైన ప్రభావం అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ఈజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. దట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఇన్ మెనీ ఫార్మ్స్, రాదర్ లైక్ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక, ఈ పరిస్థితులన్నిటి యొక్క సమాహారంగా ఒక మనిషి ఎదుగుతాడు. సో అయితే నాకు మా ఇంట్లో ఉన్న వాతావరణం కూడా ఒక అకాడమిక్ వాతావరణం ఉండడం, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఉండడం. మా నాన్న డాక్టర్, మా అమ్మ బాగా చదువుకున్న అమ్మాయి. సో ఇక దానివల్ల ఏంటంటే కొంచెం మా ఇంట్లోనే నాకంటూ ఒక లైబ్రరీ ఉండేది. సో అట్లా వాటి వల్ల అన్నీ చదవడం, భారతీయ సాహిత్యం, భారతీయ కవిత్వం, తర్వాత అంతర్జాతీయ కవిత్వం, అంతర్జాతీయ సాహిత్యం, సినిమాలు, ఇవన్నీ ఒక పర్స్పెక్టివ్. మరొక వైపున నేను నడిచొచ్చిన తోవ అంటే మా ఊరు టిపికల్ ఒక ఊరు. ఎట్లాంటి ఊరు అంటే ఒక 4 చెరువుల మధ్యలో ఉండే ఊరు మా ఊరు. జాగ్రఫికల్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ 4 చెరువులు, లేక్స్. సో దానివల్ల ఏంటంటే ఆ చెరువుల మధ్యలో ఉండే జీవితం అంటే ఊరు. ఆ ఊరు వాతావరణంలో ఆడుకుంటూ పాడుకుంటూ జరిగింది. ప్లస్ ఏంటంటే చెరువులో ఈత కొట్టడాల నుంచి ఇవన్నీ ఉంటాయి. గ్రామంలో ఏవేవి ఉంటాయి అవి ఉంటాయి. తర్వాత ఫ్రెండ్స్, తర్వాత వృత్తులు. మా ఇంట్లో కూడా అందరు కూడా మా చుట్టూ అన్ని రకాల వృత్తుల ప్రజలు ఉండేవాళ్ళు. సో అన్ని రకాల ప్రజల వృత్తుల్లో వాళ్ళు కూడా ఏంటంటే వేరేలాగా కాకుండా మనకు ఒక అనుబంధాలు. ఇప్పుడు సమ్మయ్య బాబాయ్, లేకపోతే కమలమ్మ అమ్మమ్మ, ఇట్లనే ఉండేది అన్నమాట. ఇలాంటి ఒక వాతావరణంలో ఉండేది. సో దానివల్లే తెలంగాణ పట్ల ఒక ప్రత్యేకమైనది. అంటే ఎవరికైనా, నాకనే కాదు, ఏ నేల నుంచి, ఆఫ్రికా నుంచి పుట్టినా, అమెరికా నుంచి వచ్చినా, యూరోప్ నుంచి వచ్చినా, ఇండియా నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వచ్చినా, ఎవరికైనా జన్మభూమి అనేది, పుట్టినిల్లు అనేది చాలా గొప్పవి. నాకు కూడా అంతే. మీ పుట్టినింటిలో ఒక లైబ్రరీ ఉందని చెప్పారు చూడండి. అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి కొలువుగా ఆ ఇల్లు ఉంది. ఫస్ట్ ప్రతి బిడ్డకి కూడా ఇంట్లో తల్లిదండ్రులు నేచర్ గురించి ఎలా అయితే చెప్తుంటారో అలాగే ఈ కల్చర్ గురించి కూడా ఇంట్లోనే నేర్పించాలి అంటారు. అవును, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఎట్లా అంటే మనకు తెలిసినా తెలియకున్నా కల్చర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే మనం కల్చర్ అంటే ఏదో అని కాదు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మన ఆహారపు అలవాట్లు, మనం మాట్లాడే తీరు, మన జీవన విధానం, మనం కట్టు బొట్టు వేషధారణ, తర్వాత మనం ఉండే ఆ పండుగలు, మనం పాల్గొనే పండుగలు. అక్కడ స్థానిక పండుగలు చాలా ఉంటాయి. మొత్తం మెయిన్ స్ట్రీమ్ పండుగలు వేరే ఉంటాయి, మెయిన్ స్ట్రీమ్ ఫెస్టివల్స్ వేరే ఉంటాయి ఎప్పుడైనా కూడా. మళ్ళీ స్థానిక పండుగలు ఉంటాయి. అంటే అవి ఎలాంటి ఉంటాయి అంటారు? అంటే మనకి తెలిసినవేమో ఈ బతుకమ్మ, ఇలాంటివన్నీ మెయిన్ పండుగలు, బోనాలు లాంటివి మొత్తం అందరూ ఊరంతా చేసుకునే పండుగలు. ఈ స్థానిక పండుగ అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా చేసుకునేవి. ఇక స్థానిక పండుగలను కొన్ని ఉంటాయి. కొన్ని ఎల్లమ్మ పూజలు చేసుడు అంటే అక్కడ ఆ ఊరికే ప్రత్యేకంగా ఉంటుంది. అవి మా ఊళ్ళో మత్స్యగిరి స్వామి టెంపుల్ అని ఉంటుంది. మత్స్యగిరి స్వామి టెంపుల్ అంటే మనకు దశావతారాలలో తొలి అవతారం మత్స్యావతారం. ఆ మత్స్యావతారం స్వామివారిదే దేవాలయం అది. సో ఆ బ్రహ్మోత్సవాలు అంటే పౌర్ణమి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సో అదంటే అదే ఒక ప్రత్యేకం, ఆ ఊరికే ప్రత్యేకం. అట్లా అంటే స్థానిక పండుగలు కొన్ని ఉంటాయి. స్థానిక పండుగలే కాకుండా కులవృత్తిపరమైన పండుగలు కొన్ని ఉంటాయి. సో ప్రతి కులానికి తనకంటూ కొన్ని వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులను అనుసరించి కొన్ని పండుగలు ఉంటాయి. సో ఈ వీటి వల్ల కూడా అంటే ఇట్లా నోములు నోసుకోవడం, నోములు లాంటివి ఉంటాయి. ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం అంటే సాధారణంగా ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. సో పెళ్ళిళ్ళ దగ్గర కానీ, తర్వాత 21 దినాలు, తర్వాత వివాహాలు,
ఇవి తర్వాత మరణాల టైంలో కూడా అంటే ఇవన్నీ కూడా టిపికల్లీ డిఫరెంట్ వన్. సో ఒకరికి ఒక్కొక్క కమ్యూనిటీ వైజ్గా మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ ఊరికి తనదైన ఒక ధర్మం ఉంటుంది. మళ్ళీ సాధారణంగా ఊరంతా మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కలిపేది ఒకటి ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను. సో మళ్ళీ మా గమ్మత్ ఏంటంటే మా తాత వాళ్ళదంతా వ్యవసాయ కుటుంబం. సో ఆయన పెద్ద వ్యవసాయం, పెద్ద దాదాపు 100 ఎకరాలు ఉండేవి. సో దాంతో ఆయన పెద్ద వ్యవసాయం చేసేవాడు. దాదాపు ఆయనకి ఒక 6 నాగళ్ళు అంటే 12 ఎద్దులు ఉండేవి. 6 నాగళ్ళ వ్యవసాయం అంటే అంత పెద్ద, 6 నాగళ్ళకి పని కల్పించేంత పెద్ద వ్యవసాయం ఉండేది. తర్వాత పంటను పండిన దాన్ని నిల్వ చేయడానికి ఒక గోడౌన్ లాంటిది కట్టాడు అప్పుడు మా తాత. సో మా నాన్న డాక్టర్. సో ఇట్లా ఇది ఒక వ్యవసాయ సంస్కృతిలోంచి నా చిన్నతనము. తర్వాత మా నాన్న చదువుకోవడం డాక్టర్, అంటే క్లినిక్, అంటే ఒక హాస్పిటల్ లాంటి వాతావరణం ఒకవైపు. అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఏమో చదువుకున్న వాతావరణం మూడో వైపు. నాలుగోది స్కూలు. ఆ స్కూల్లో మళ్ళీ నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక మామూలు వాళ్ళే అయ్యేసరికి ఏంటంటే ఇక అన్ని గమ్మత్తైన ఒక కలగలుపుతోని ఇక పల్లె జీవితంలో ఉండే అన్ని వైవిధ్యతలు నాకు కూడా వచ్చేసాయి. దాంతోపాటు అర్బన్ మెట్రో లైఫ్, ఇక మన చదువుతో ప్రస్థానంలో హైదరాబాద్ వరకు రావడం, హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ, వరంగల్కి వచ్చిన తర్వాత వరంగల్లో అక్కడి జీవన విధానం. సో వరంగల్ ప్రత్యేకత అది, ఎందుకంటే కాకతీయుల కాలం నుంచి కూడా వరంగల్ హ్యాస్ కార్వ్డ్ ఇట్స్ ఓన్ నీచ్ ఇన్ కల్చర్. పద్మాక్షి టెంపుల్ దగ్గర జరిగే లక్షలాది మందితో అక్కడ బతుకమ్మ పండుగలు చూడడం. సో ఇవన్నీ కూడా ఆ కాకతీయ ఉత్సవాలు, వరంగల్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన మీద ప్రభావితం చూపెట్టి ఇది తెలంగాణ అనేది ఒకటి ఏర్పడుతుంది. దానికి తోడు చదవడం ఒకటి. చదువుతున్నప్పుడు అది చాలా తెలంగాణ కథలు చదవడం, తెలంగాణ కవితలు చదవడం, తెలంగాణ భాషలో రాసే ప్రయత్నం చేయడం. ఇది కూడా భాషే కదా ఇప్పుడు, ఎందుకంటే ఆఫ్రికన్ లిటరేచర్ ఉంది, వాళ్ళు అక్కడ ఒరిజినల్ నేటివ్ లాంగ్వేజెస్తోనే రాస్తారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు, కానీ అది యూనివర్సల్ ప్రపంచ సాహిత్యం, ప్రపంచ సినిమా అంటూ ఏది ఉండదు. నేటివ్ లాంగ్వేజే వరల్డ్ లాంగ్వేజ్ అవుతుంది, నేటివ్ లిటరేచరే వరల్డ్ లిటరేచర్ అవుతుంది, ఎథనిక్ లిటరేచరే వరల్డ్ లిటరేచర్ అవుతుంది. సో ఆ సూత్రం నాకు చిన్నప్పుడే అర్థమైపోయింది. అందుకని నేను మన తెలంగాణ, మన మూలాల్లోంచి, మన మట్టిలోంచి, మన తత్వంలోంచి, మన నడిచొచ్చిన తొవ్వలోంచే ఆ సాహిత్యాన్ని వాటన్నిటిని తెలుసుకోవాలనే ఒక ఆసక్తి అట్లా మొదలైంది. సో ఆ విధంగా ఇక ప్రతి ఒక్కరికి దే ఆర్ ది ప్రొడక్ట్ ఆఫ్ కల్చర్. Everyone is a product of culture and I am no exception in that particular case. And moreover, నేను ఎక్కువ ప్రభావితం అయ్యాను.